ఏమిటి అలా చూస్తున్నారు? హారతి అద్దుకున్నాను కదా, కానుక వేశాను. మీలాంటి మంచి వాళ్ళ ఆఫీసర్లు అయితే నాలాంటి మంచి వాళ్ళకు ఉపయోగం. పెద్ద ఆయన కూడా ఆనందపడ్డారు. మండల ఆఫీసరు ఇంత చిన్న ఇరుకు అద్దె కొంపలో ఉండడం ఏమిటా అని చాలా బాధపడ్డారు. ఇదివరకు ఆఫీసర్లంతా మా బంగ్లాలోనే ఉండేవారు. తిండి గిండి అంతే పెద్దనే చూసేవారు. ఇది మీ లెవెల్కు తగిన ఇల్లు కాదు. నా లెవెల్ ఏమిటో నేను చేసే పనిలో చూపిస్తాను. నాకు తెలుసు. మీ ముక్కు సూటిగా ఉంది అంటే ఖచ్చితమైన మనిషి. మీవి చిరుతుపులు కళ్ళు అంటే ధైర్యమైన మనిషి. నా మొహం చూసి చాలా కరెక్ట్ గా చెప్పారే. చూడాల్సినవి చెప్పాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ముందు సామాన్ సర్దండి. మా బంగళా మీకోసం రెడీ చేశాను. కాదంటే పెద్ద ఆయన బాధపడతారు. ఎవరో బాధపడతారని నా అభిప్రాయం నేను మార్చుకోలేను. గవర్నమెంట్ నాకు జీతం ఇస్తోంది. ఆ జీతానికి తగినట్టుగానే నేను ఉండాలి. పరాయి సొమ్ముతిని బ్రతికే వాళ్ళని కుక్కలంటారు. అలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ మాటని మీ పెద్దానికి వెళ్ళి చెప్పండి. వెళ్ళండి. వస్తాను. ఆగండి. కానుకలు తీసుకుని మీ పేరు చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. అయినా లంచం తీసుకునే అలవాటు మా దేవుడికి లేదు. అందరు ఆఫీసర్లు మీలాగే ఉంటే మన దేశం అమెరికాకి అప్పిచ్చేది. మీరు నాకు నచ్చారు. చిన్న డాక్టర్ గారు మీ అందరి జబ్బుల గురించి విన్నారు. ఇప్పుడు వారు లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్నగారి ఫోటోకు దండం పెట్టుకుని వచ్చి మీ అందరికి మందులు ఇస్తారు. ఆ మహానుభావుడికో దండం పెట్టండి, కళ్ళు మూసుకోండి, ఆ మందుల దగ్గరికి వెళ్ళండి, ఏదికి ఇద్దరికి అది తీసుకెళ్లి ఆ పేషెంట్కి ఇచ్చేయండి. పని చేస్తాయంటవా? ఫోటోలో మీ నాన్నగారు ఉన్నారు, మీ పక్కన నేనున్నాను, బయట పేషెంట్లు ఉన్నారు. వాళ్ళ తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అంతే ధైర్యం చేసేయాలండి. నాన్న పదండి పదండి. హరి మాట రావడానికి మంది ఇదిగోవే నువ్వు డబ్బులు లేదు, మేత వేయడానికి మంది ఇదే ఇదే ఇదిగో డబ్బులు రామ్మా. కోడి గుడ్డి పెట్టడానికి మంది ఇదిగే డబ్బులు ఈతకి కాకిరాకి తేడా తెలియని నిన్ను డాక్టర్ని చేసింది నేను, ఐడియా ఇచ్చింది నేను. ఈ డబ్బేమో మీరు నొక్కేస్తారా? అసలు ఈ డబ్బంతా మరి మరి నా కష్టమో. ఓ మర్చిపోయాను. చేయబట్టు ఇదిగో టిప్పు. చాలా అన్యాయం రా. రేపటి నుంచి వైద్యం చేయిపో. మరి ఏం చేస్తావు బాబు? మందులు కాసుకుంటా, అదే బెటర్. దానికి కూడా పనికిరావే కానీ చూడు, నువ్వు రిక్కి మిక్కి గడివని ఊళ్ళో అందరికీ తెలుసు. వైద్యం రాకుండానే జనాన్ని మోసం చేస్తున్నావని నీ మీద ఒక చీటింగ్ కేసు, డబ్బు కోసం నువ్వే మీ నాన్నను చంపావని నీ మీద ఇంకో మర్డర్ కేసు, రెండు జాయింట్ గా పెట్టి జైల్లో దోయిస్తాను. ప్రపంచంలో ఎవరినైనా నమ్ముకని సీతాపతి గారిని మాత్రం నమ్మకు. పొరపాటు అయిపోయిందిరా. నన్ను జైల్లోకి పంపించి నాకు అన్యాయం చేయకురా. సరే, ఈ రోజు నుంచి నేనేం చెప్తా చెయ్యాలి. ప్రామిస్. అనే జోక్ చెప్పావురా. నమస్కారం చంద్రబాబు గారు. మా దగ్గర తీసుకున్న బాకీ ఇవ్వడానికి దిక్కు లేదు, నీ కొడుకు పెళ్లి చేసి తీసుకొస్తావా? పంట చేతికి రాగానే మీ బాకీ తీర్చేస్తాను బాబు. ఏయ్, అదంతా నాకు అనవసరం. నా బాకీ ఇక్కడే ఇప్పుడే తీర్చాలి. బాబు, ఉన్న ఫలంగా బాకీ తీర్చమంటే అంత డబ్బు ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చేది బాబు? బంగారం లాంటి పెళ్ళామెళ్ళో బంగారం ఎందుకు? అవన్నీ తీసిచ్చేసి నీ బాకీ తీర్చాయి. బాబు గారు, సెంటిమెంటా? మనకు అలాంటివి ఏమీ లేవు. పోనీ నేనే తీసుకుంటాను. అని 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 ఆడపిల్ల మెళ్ళ తాళి తీయకూడదు. ఎవడరా నువ్వు? మంచోండి. అయితే నోరు మూసుకొని వెళ్ళు. ఇవ్వవే. తప్పనియా, ఆడకూతుర్ని గౌరవించాలి. మీ పెద్దోళ్ళు చెప్పలేదా నీకు? మా పెద్ద వాళ్ళ గురించి మాట్లాడేందుకు నువ్వెవర్రా? నువ్వు నా కొడుకు భూపతిని ఎందుకు కొట్టావు? అతను తప్పు చేశాడండి, అందుకే కొట్టాను. తప్పు చేసిన వాణ్ణి దండించడానికే పెద్ద ఆయన పంచాయతీ పెట్టారు. ఈ పంచాయతీ ఉండగా వాణ్ణి కొట్టడానికి నువ్వెవడోరా? అయినా నువ్వు కొట్టేంత తప్పు నా కొడుకు ఏం చేశాడ్రా? భూషయ్య బాబా గారి పాప
కొత్తగా పెళ్లి చేసుకుని ఈ ఊరు వస్తుందండి. వాళ్ళ ఆయన చేసిన అప్పు తీర్చలేదని మీ అబ్బాయి గారు పాప మెళ్ళలో తాళి తెంచిపోయాడండి. అందుకే కొట్టానండి. ఓరి దుర్మార్గుడా, అనాథలకు తాళిదానం చేసి పెళ్లిళ్ళు చేయించే వంశవరా మాది. అటువంటిది నా కొడుకు ఆ పిల్ల మెళ్ళలో తాళి తెంచబోయాడంటావా? ఎంత అబద్ధం చెప్పావురా? నేను ఎప్పుడు అబద్ధం చెప్పనండి. కావాలంటే ఆ పాపను అడగండి. ఏమా, వాడు చెప్పేది నిజమా? అదేంటి చెప్పేది? జరిగింది నాకు తెలుసు, నేను చెప్తాను. ఈ పిల్ల మన ఊరికి కొత్త కోడలుగా వస్తుంది. ఈ కుర్రాడు పొలం పని చేయకుండా ఆ పిల్ల పైన పడ్డాడు. నేను ఆధార్లోనే వస్తూ, ఏంట్రా ఇది, మన ఊర్లో ఇంత అన్యాయం జరుగుతుంది అని వాడిని అడిగాను. ఒరే బాబు, నువ్వు చేసే తప్పురా అన్నాను. కానీ వాడు వినిపించుకోలేదు. అన్యాయం వాడు చెప్పావు. గాలి మాటలు, అన్యాయం మాటలు. అన్నం తినే మనుషులు అబద్ధాలు చెప్పకూడదు. కళ్ళు దేవుడు ఎత్తుకెళ్తాడు. పాప నువ్వనే చెప్పు, జరిగిందంటే చెప్పు. వీడు చెప్పేది అబద్ధం, చిన్నబాబు గారు చెప్పేదే నిజం. పాపా, అవునండి, మా ఆయన చెప్పిందే నిజం. అసలు నీ పేరేంటి? మంచోడండి. మ్మ్. నువ్వు మంచివాడువని ఇక్కడ ఉన్న వారిలో ఏ ఒక్కరు చెప్పినా పెద్ద ఆయన నిన్ను వదిలేయమన్నారు. ఏమే, వీడు మంచోడేనా? ఒక్కరు చెప్పలేదు నువ్వు మంచివాడువని. మా ఊరికొచ్చి మా ఊరి పేరు చెడగొడతావా? దీని శిక్ష ఏంటి తెలుసా? తెల్లారేదాకా కొరడాలతో కొట్టండి. బతికుంటే విడిచిపెట్టండి. ఊరు విడిచిపోతాడు. చస్తే అనాథ శవంలాగా పూజ చేయండి. ఆపండి. అతను మంచివాడు. నేను చెప్తున్నాను, అతను వదిలేయండి. ఆఫీసర్ అమ్మగారికి ఈ ఆకాశరామన్న ఎలా పరిచయమో తెలుసుకోవచ్చా? అదంతా మీకు అనవసరం. ఇతను మంచివాడని ఏ ఒక్కరు చెప్పినా పెద్ద ఆయన వదిలేయమన్నారని మీరే చెప్పారుగా. ఆ పెద్ద ఆయన చెప్పిన మాటని ఈ ఊరి పెద్దగా మీరు గౌరవించటం మీకు మర్యాద. వదిలేయండి రా. మీరే రాకపోతే నన్ను చంపేసేవారండి. మంచితనానికి చావులేదు. ఎవడో అమ్మా బాబు లేని అనాథ విధవా నీ కన్న కొడుకుని ఈ జమీందారి ఇంటి వారసుణ్ణి కుక్కను కొట్టినట్టు కొడితే వాడికి బుద్ధి చెప్పకుండా వదిలేస్తావా? బుద్ధి చెప్పాలనే పంచాయతీ పెట్టా చెల్లెమ్మా. కానీ ఆఫీసర్ అమ్మా నీకు శిక్షించే అధికారం లేదనగానే వదిలేసి వచ్చేసావు అంతేగా? అది కాదు చెల్లెమ్మా, నే వెళ్ళింది పెద్ద ఆయన తరపున కదా అని. పెద్దాయనా ఇప్పటికే పెద్ద ఆయన తరఫున ఈ కుటుంబ బాధ్యతల్ని మోస్తున్న నీకు నీ కొడుక్కి ఈ శాస్తి జరగాల్సిందే. మీరింకా అవమానపడాలి. ఎన్ని జరుగుతున్నా ఏమీ పట్టినట్టు ఆయనేమో ఉత్సవ విగ్రహంలో కూర్చుంటాడు. నువ్వు నీ కొడుకు తన్నులు తినండి. చచ్చా, ఒక చేత కానివాడు మొగుడని మరో చేత కానివాడు అన్నయ్యని చెప్పుకోవటానికే నాకు సిగ్గుగా ఉంది. ఇంకేం మాట్లాడుకో. నా కొడుకును కొట్టిన అనాథ గాడిదని వాడికి ఆశ్రయం ఇచ్చిన ఆ ఆఫీసర్ అమ్మను ఈ ఊర్లో లేకుండా చేస్తాను. ఏమిటి ఆలోచిస్తున్నావు? తిను. చేపట్టండి, పట్టండి. అన్నదాత సుఖీభవ. తినండి. ఎవరు నాకు అన్నం పెడతారో వాళ్ళు క్షేమంగా ఉండాలని మొదటి ముద్ద వాళ్ళకే పెడతాను. బాగుంది. అవునండి, మిమ్మల్ని ఏమని పిలవాలండి? నన్ను చూస్తే నీకేమని పిలవాలనిపిస్తుంది? నిజం చెప్పమంటారా? మిమ్మల్ని అమ్మోరు అని పిలుద్దాం అనుకున్నాను, కానీ అమ్మోరు కనిపించదు, మీరు కనిపిస్తారు. మిమ్మల్ని ఆఫీస్ రమ్మా అని పిలుద్దాం అనుకున్నాను, కానీ మీకు గేర్ ఉండదు, శాంతంగా ఉంటారు. మిమ్మల్ని ఏమని పిలవాలి? బుల్లెమ్మ. గుండమ్మ కథ సినిమాలో ఎన్టీ వాడు సావిత్రిని బుల్లెమ్మ అని పిలిచేవాడు. మీరు కూడా సావిత్రి లాగా ఉంటారు కదా, అందుకనే మిమ్మల్ని బుల్లెమ్మ గారు అని పిలుస్తాను. ఏ పిలవకూడదా? నీకెలా పిలవాలనిపిస్తుందో అలా పిలువు. ఆ